వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. సో ఇవాళ ఫలితాలు చూస్తుంటే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ దూసుకెళ్తోంది. ఒకవైపు బెంగాల్, మరోవైపు అస్సాం, పుదుచ్చేరి. అంటే అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ తన బలం నిలుపుకోగా ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎవరు ఊహించినటువంటి విధంగా తమిళనాట టీవీకే విజయ్ కొంత సీఎం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నారు. అట్లాగే బెంగాల్లో కూడా ఇవాళ చాణక్య స్ట్రాటజీస్, అట్లాగే ప్రముఖ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి విధంగా కొంత అక్కడ బీజేపీ గెలుపు సొంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీది కోటను బద్దలు కొట్టింది బీజేపీ అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం మనతో పాటు ఈ ఎన్నికల ట్రెండ్స్ గురించి అనలైజ్ చేయడానికి ముఖేష్ గారు, చాణక్య స్ట్రాటజీస్ అధినేత, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. ముఖేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. యా, మీరు ఆల్రెడీ ఇప్పుడు కూడా బయట ఫీల్డ్ మీద తిరుగుతున్నట్టున్నారు ఎక్కడో. లేదు లేదు, ఇవాళ రిజల్ట్స్ కదా, ఆ, దాని మీదనే కొంచెం రివ్యూస్ చూసుకుంటూ ఉన్నాను. యా, అయితే ఇప్పుడు ప్రధానంగా మనం గతంలో ప్రీ పోల్స్ మాట్లాడాం, ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడాం, మీరు ఇచ్చిన రిపోర్ట్స్ అనలైజ్ చేసాం. సో మీరు ఇచ్చినట్టుగానే వెస్ట్ బెంగాల్ ఖచ్చితంగా నాడి పట్టుకోగలిగారు. 100 మార్కు దాటి దాదాపుగా ఆల్మోస్ట్ మీరు 170+ ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి బీజేపీకి. అదే ఫిగర్స్ ఇవాళ మీట్ అవుతోంది బీజేపీ పార్టీ కూడా. దీది కోట బద్దలవుతోంది. సో ఏంటి అసలు మీకు ఏమనిపిస్తుంది తమిళనాడు ట్రెండ్స్ చూసినా, బెంగాల్ ట్రెండ్స్ చూసినా? రాజేష్ గారు, ముందుగా మీ సిటిజన్ పల్స్ ఛానల్ ఆడియన్స్ అందరికి కూడా ఒక విషయం, అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్ ఆ రోజు ఇచ్చామో 5 రాష్ట్రాలకు సంబంధించి కేరళ యూడీఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం జరిగింది. అక్కడ మనం సక్సెస్ అయ్యాం. తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడంలో అక్కడ మనం సక్సెస్ అయ్యాం. అదేవిధంగా అస్సాంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనలో అక్కడ సక్సెస్ అయ్యాం. అదేవిధంగా పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అక్కడ సక్సెస్ అయ్యాం. ఒక తమిళనాడులో మాత్రం కొంచెం రాంగ్ స్టెప్ వేసినట్టు అనిపించింది మాకు. ఎందుకంటే దాన్ని కూడా మేము రివ్యూ స్క్రూటినైజ్ చేసుకుంటాం. కాకపోతే తమిళనాడు ప్రజలు మాత్రం, తమిళనాడు ప్రజలు ఓన్లీ మై యాక్సిస్ ఇండియా మాత్రమే కొంత తమిళనాడు ఓటర్ నాడి పట్టగలిగింది. మిగతా ఆల్మోస్ట్ అన్ని సర్వే ఏజెన్సీస్ కూడా అక్కడ డిఎంకేనే ఇచ్చారు. కానీ అందులో భాగంగా మీకు కూడా డిఎంకేనే వచ్చి ఉండొచ్చు. కానీ ప్రజలు ఏమైనా అటువంటి పల్స్ ఇచ్చారని కూడా తెలియదు. ఇండియా చూసే తమిళనాడుకు సంబంధించి డిఎంకేకి 90-120 వస్తాయన్నాడు. ప్లస్ సేమ్ వీళ్ళకి కూడా 90-120. అంటే వాళ్ళగా రెండు పార్టీలకు సేమ్ ఫిగర్లు అనేది ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడ తను సక్సెస్ అయ్యేది నో ఇష్యూ. కాకపోతే తమిళనాడులో మనం ఈ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే 60 సంవత్సరాల ద్రవిడియన్ డైనెస్టీని విజయ్ బ్రేక్ చేసాడు అనుకోవాలి. ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలను కూడా రావడం, తర్వాత అట్ ద సేమ్ టైం ఇటు డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ అండ్ ఏఐడిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ రెండు పార్టీల నుంచి ఉన్న ఓట్ షేర్, అంటే యాంటీ పార్టీ అంటే యాంటీ ఇన్కంబెంట్ ఓట్ షేర్ మొత్తం కూడా టీవీకే గెయిన్ చేసుకోవడం, అంటే మొత్తం ఓట్ అంతా పోలరైజ్ అయిపోయి ఎక్కడ గెలిచినా కూడా మంచి ఓట్ షేర్ తోటి గెలుచుకుంటూ వస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 118 మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విజయ్ అనే టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎప్పుడు కూడా యాంటీ బీజేపీగా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ యాంటీ బీజేపీగా మాట్లాడుతున్న విజయ్ మరి ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ లో ఉండింది. మరి ఏఐడిఎం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి డిఎంకేని కలుపుకుంటాడా లేదా డిఎంకేని కలుపుకుంటాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. కానీ డిఎంకేని వ్యతిరేకించినటువంటి విజయ్ మళ్ళీ డిఎంకేతో కలిపి పొత్తులో భాగంగా ఇప్పుడు అధికారం ఫామ్ చేసే అవకాశం లేదు కదా. ఇక ఆప్షన్ ఉంది ఏఐడిఎంకే ఒకటే. సైడ్ డిఎంకేని వ్యతిరేకించాడు, ఇంకొక సైడ్ బీజేపీని కూడా వ్యతిరేకించాడు కదా. ఇక్కడ తమిళ అందరూ కూడా ఏఐడిఎంకేని ఎందుకు తీసుకోలేదు అంటే ప్రత్యామ్నాయంగా, అంటే వాళ్ళు బీజేపీతో కలవడం వల్లనే ప్రత్యామ్నాయంగా అక్కడ తీసుకోలేదు. మనం గమనించాల్సిన విషయం. మరి ఇక్కడ ఎవరితో అలయన్స్ అవుతాడు, లేకపోతే మ్యాజిక్ ఫిగర్ కి 4-5 సీట్లు కావాలి కాబట్టి ఆ 4-5 సీట్లను ఎక్కడైనా సర్దుబాటు చేసుకుంటాడా అనేది కూడా కొంచెం ఇక్కడ ఏదైతే హంగ్ ఏర్పడబోతుంది తమిళనాడులో. వన్ సైడ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అయితే టీవీకే రాకపోయే అవకాశాలు ఉంది. ఇప్పుడు చూస్తే మనం ఆల్మోస్ట్ 106-107 ఫిగర్లలోనే ఉన్నాడు. అది కూడా లీడింగ్ లో ఉన్నది. ఒక సైడ్ ఒక సీట్ తగ్గుతుంది, ఒక సైడ్ పెరుగుతూ ఉంది రాజేష్ గారు. బట్ తమిళ 118 మ్యాజిక్ ఫిగర్ అనుకుంటా అక్కడ మీట్ కావాల్సి ఉంది. మీరు హంగ్ అన్నారు. క్యాంప్ రాజకీయాలకు ఆల్రెడీ గత రోజు రాత్రి నుంచే విజయ్ తెరదీసాడు. ఎప్పుడైతే పోలింగ్ 29th అయిపోయిందో అప్పటి నుంచే కొంత క్యాంప్ రాజకీయాలకు ఆయన గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి ముందుగానే ఆయన సెన్స్ చేయగలిగాడా, లేకుంటే ఎందుకు విజయ్ అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నాడు? అంటే ఇక్కడ పోలింగ్ రోజు జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పోలింగ్ 2 రోజుల ముందు వరకు కూడా డిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మాతో పాటు అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పుకోవడం జరిగింది. అక్కడ చూస్తే పోలింగ్ 2 రోజుల ముందు పోల్ మేనేజ్మెంట్ అనేది బాగా వర్కౌట్ చేసింది. అక్కడ టీవీకే విజయ్
మేనేజ్మెంట్ అంటే లాస్ట్ ఎలక్షన్ రోజు అంటే మీరు ఇంకొక విషయం గమనించాల్సిందంటే ఫైనల్ క్యాంపెయినింగ్ లో ఓటర్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక స్పీచ్ ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చు. అయితే అది స్టాలిన్ నుంచి ఫెయిల్ అయింది, ప్లస్ ఏఐడిఎంకే నుంచి ఫెయిల్ అయింది. కానీ విజయ్ నుంచి అయితే లాస్ట్ 1 డే స్పీచ్ అనేది కొంచెం కనెక్ట్ అంటే పీపుల్స్ కనెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం పోల్ మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయింది. ఈ రెండు టుగెదర్ పోలింగ్ రోజు మొత్తం కూడా విజయ్ పార్టీ సైడ్ అంటే మేము యువత ఒకటే మాట్లాడుతుంది అనుకున్నాం, కానీ యువతతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా విజయ్ పార్టీకి ఓటేసినట్టు ఈ రోజు ఖచ్చితంగా రిజల్ట్స్ మనకు బయటపడుతూ ఉన్నాయి. కాదు, ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ముస్లిం బామ్మ 80-90 ఏళ్ళ ఆమె కూడా విజిల్కి ఓటేశాను, విజయ్కి ఓటేశాను అని చెప్పిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. చూస్తుంటే ఒక జెంజీ కిడ్సే కాదు, మహిళలు వేశారు, వృద్ధులు వేశారు, అన్ని సెగ్మెంట్స్ వాళ్ళు ఇవాళ విజయ్కి క్లీన్ స్వీప్ చేసినట్టు కనిపిస్తోంది. విజయ్ని యువతని గెలిపించిందని చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ యువత అంటే ఫ్రెష్ ఓటర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ ని మోటివేట్ చేసుకొని ఆ ద్రవిడియన్ డైనెస్టీని బ్రేక్ చేయడం కోసం ఒక ప్రాంతీయ పార్టీగా విజయ్ని ఈ రోజు ఆ యువత అందరూ కూడా యునైటెడ్ గా వర్క్ చేసి గ్రౌండ్ వర్క్ లో గెలిపించిందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ముఖేష్ గారు ఒకటి, డిఎంకే మీద ఉన్నటువంటి వ్యతిరేకతను విజయ్ క్యాష్ చేసుకోగలిగాడా, లేకుంటే విజయ్కి ఉన్నటువంటి పాజిటివిటీని ఆయన ఓటు కింద మలుచుకోగలిగాడా, లేకుంటే ఏం జరిగి ఉంటుంది అనుకోవాలి? అంటే యాంటీ ఇన్కంబెన్స్ అంత స్థాయిలో డిఎంకే మీద ఉందా? ఎందుకంటే డిఎంకే థర్డ్ ప్లేస్ పడిపోయింది వాళ్ళు ఏకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. అవును అవును, ఇక్కడ డిఎంకే మీద ఉన్న వ్యతిరేకతను ఏఐడిఎంకేకి వెళ్లకుండా విజయ్ పోలరైజ్ చేసుకోగలిగాడు. అదేవిధంగా ఏఐడిఎంకే నుంచి కూడా ఉన్న వ్యతిరేకతను గతంలో పాత వ్యతిరేకతను టీవీకే పోలరైజ్ చేసుకున్నాడు. ఇందా చెప్తున్నాగా 60 సంవత్సరాల ద్రవిడియన్స్ పాలసీని బ్రేక్ చేయగలిగాడు, అంటే ఆ డైనెస్టీని బ్రేక్ చేయగలిగాడు విజయ్. అక్కడ మీకు తమిళనాడు అంటే లోకల్ ప్రాంతీయతను తీసుకొచ్చాడు. అదేవిధంగా మైనారిటీస్ అంటే క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ అంటే ద్రవిడియన్స్ ని అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ ని వన్ సైడ్ గా పోలరైజ్ చేసుకోగలిగాడు విజయ్. అంటే తన యొక్క గ్రౌండ్ వర్క్ చేసుకోవడంలో సక్సెస్ అని చెప్పుకోవాలి ఇక్కడ. కానీ ఇప్పుడు డిఎంకే ఓట్ బ్యాంక్ కూడా కొంచెం షిఫ్ట్ అయింది అనుకోవాలా విజయ్కి? చాలా షిఫ్ట్ అయింది. డిఎంకే ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కాకపోతే సెకండ్ ప్లేస్ రావాల్సి ఉంది. ఇప్పుడు డిఎంకే పడాల్సిన ఓట్ బ్యాంక్ అంతా కూడా మహిళా ఓట్ బ్యాంకు, మీరు ఇందాక జెంజీ ఓట్ బ్యాంక్, ఇదంతా కూడా విజయ్కే షిఫ్ట్ అయిందని చెప్పుకోవాలి. కానీ ఏఐడిఎంకే ప్రతిపక్ష స్థానంలో గతంలో ఉన్న సీట్లు కాపాడుకుంది. మీరు చూస్తే 70 నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. అంటే వాళ్ళ సీట్లను వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ డిఎంకే పడాల్సిన ఓట్ అంతా కూడా విజయ్కి మళ్ళీందని చెప్పుకోవాలి ఇక్కడ. కానీ బెంగాల్ గురించి మాట్లాడితే మమతా గడ్డ మీద అనేక గత కొంతకాలంగా చాలా వరకు వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేసింది. కొంత సెంట్రల్ ఫోర్సెస్ ని అన్నింటినీ అస్త్రశస్త్రాలని కూడా వాడింది. ఆఖరికి మమతా గడ్డ మీద బీజేపీ విజయ్ దుంది మోగించింది. ఏంటి అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ అయినట్టుగా కూడా మన క్లియర్ కట్ గా ట్రెండ్స్ తెలుస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఏంటి పరిస్థితి? ఎందుకు మీ ఛానల్ వేదికగా కూడా మాట్లాడుకున్నాం. బెంగాల్లో ఒకటి ఫస్ట్ ఏంటంటే 15 సంవత్సరాల పరిపాలనకు ఒక తెర ముగించే విధంగా యూత్ డైవర్ట్ అవుతున్నారని చెప్పడం జరిగింది గతంలో మీ దానిలో. అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మమతా బెనర్జీ యొక్క పరిపాలన మీద కొంచెం వ్యతిరేకత ఉన్నారని స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటికి తోడు ఎస్ఐఆర్ బాగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే మమతా బెనర్జీకి ఒక స్టార్టింగ్ ఫిగర్ 120 నుంచి ఎప్పుడు గెలుస్తూ వస్తుండే. అయితే మైనారిటీ ఎక్కువగా ఉన్న దగ్గర ఓట్ డిలీషన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ అనేది బాగా, అంటే ఎక్కడైతే 10-15 వేలతో మమతా బెనర్జీ గెలుస్తూ వస్తుందో ఆ నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసి ఓట్ డిలీషన్ ప్రక్రియ అనేది అక్కడ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మహిళల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి 3000 రూపీస్ స్కీమ్ తోటి మహిళల్ని కొంచెం అట్రాక్ట్ చేసుకుందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈ 15 సంవత్సరాలు చూసాంగా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అని ఒక వేవ్ అనేది లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక 10 days ముందు ఆ వేవ్ ని క్రియేట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి అక్కడ. కానీ కాదు, ఇక్కడ ప్రధానంగా ఎస్ఐఆర్ చేయనటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓట్లు డిలీషన్ కానటువంటి దగ్గర కూడా ట్రెడిషనల్ గా బీజేపీకి ఓటు పడింది అనేది కొంతమంది మేధావులు మాట్లాడుతున్నటువంటి దాన్ని ఎట్లా సార్ అవకాశం అనేది అక్కడ ప్రజల్ని అట్రాక్ట్ చేసింది. అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టో అట్రాక్ట్ చేసింది. అదేవిధంగా యూత్ గతంలో కూడా చాలా వేదికల మీద కూడా చెప్పాం. యూత్ ఇక్కడ మొత్తం కూడా నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ ఓట్ వేస్తారంటే బీజేపీకి ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారని గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ 75% హిందుత్వం ఉంటుంది, అక్కడ 25% మైనారిటీస్ ఉంటారు. ఇక్కడ 75% హిందుత్వ ఓట్ బ్యాంక్ లో నుంచి 45% నుంచి 50% గెయిన్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఇక్కడ. కానీ ఒకటి ప్రధానంగా ఇవాళ మే 4న మమతాకి క్షమత చూపిస్తాము, లేకుంటే బెంగాల్ రీజనాలిటీ, బెంగాల్ ఐడెంటిటీ, ఇట్లా అనేక ఇష్యూస్ ని బెంగాల్ రైజ్ చేసింది, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టింది.
కానీ ఇవంతా కూడా కాదని ఇవాళ బెంగాల్లో బీజేపీ ఆధిపత్యం చలాయిస్తుందని అనుకోవాలా. మరి దాన్ని అడ్డుకట్ట వేస్తారని అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది టీఎంసీకి. ఎందుకు టీఎంసీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా పోయింది? బీజేపీ ఇవాళ మొత్తం క్లీన్ స్వీప్ చేసి ఆల్మోస్ట్ 180+ సీట్స్ అక్కడ వస్తున్నాయంటే ఆషామాషి ఫిగర్ కాదు. ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బీజేపీ గెలుపొందినటువంటి దాఖలాలు లేవు అక్కడ బెంగాల్లో. అంటే 2011 నుంచి గమనిస్తే అక్కడ సరైన ప్రతిపక్ష పార్టీ అనేది బెంగాల్లో లేదు. ఒకసారి సిపిఐ కమ్యూనిస్టులు ఉన్నారు, ఒకసారి కాంగ్రెస్ ఉంది, ఒకసారి బీజేపీ మూడోసారి 73 స్థానాల దాకా తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఎస్టాబ్లిష్ కాగలిగారు ఈ 5 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల పరిపాలన, అంటే మమతా బెనర్జీ పరిపాలన మీద వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా బీజేపీని చూడగలిగారు. అదేవిధంగా ఒక్కసారి బీజేపీ మన తెలంగాణ మాదిరిగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన కాంగ్రెస్ ను ఒకసారి చూద్దాం అన్నట్టు అక్కడ కూడా బిలో 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం అని ఒక ఈక్వేషన్ తోటి ఓట్ బ్యాంక్ అనేది పోలేదు. ఇంకోటి ఏంటంటే ఎస్ఐఆర్ సిస్టమ్ లో ఓట్ డిలీషన్ ప్రక్రియ, ఈసారి ఓటు వేయకపోతే నా ఓటు ఎక్కడ పోద్దు అనేసి అక్కడ ఉన్న బెంగాల్ ప్రజలందరూ, బయట ఉన్న బెంగాల్ ప్రజలందరూ కూడా వాళ్ళ స్టేట్కి వెళ్ళి ఓట్ వేసిన చర్యలు మనం చూస్తాం. ఆల్మోస్ట్ 93-94% పోల్ ఓట్ బ్యాంక్ అనేది పోలైంది మీకు చూస్తే. అంటే ఇవన్నీ కూడా అంటే ఒక భయం కావచ్చు, ఒకసారి అవకాశం కావచ్చు, తర్వాత ఎస్ఐఆర్ కావచ్చు, ఆల్ టుగెదర్ కలుపుకొని ఏంటంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగుంటది, రాష్ట్రంలో కొన్ని ఈక్వేషన్స్ మారుతాయి అన్న ఈక్వేషన్ తోటి యూత్ కూడా వన్ సైడ్ గా ఓట్ వేసినట్టు క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది రాజేష్ గారు. కానీ ఇక్కడ బెంగాల్ అనగానే ఒక రకమైనటువంటి గూండాయిజం కి లేదు అంటే కొంత రౌడీయిజం కి అడ్డాగా చెప్తూ ఉంటారు. అప్పుడు బీహార్ ఎట్లా ఉండని ఇప్పుడు అట్లాగే ఉంది. అంటే యూపీ బీహార్ లో పరిస్థితులు మారుతూ వచ్చినాయి క్రమేపీ. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుంటా యోగి కానీ లేదంటే బీహార్ లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు కొంత అంచివేసినాయి. ఇప్పుడు సో నెక్స్ట్ బెంగాల్ ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు ఉంటాయి. అంటే బుల్డోజర్ పాలన లేదంటే క్రైమ్ రేటు తగ్గించే విషయంలో కానీ పోలీసుల యొక్క జులుం కానీ అదంతా కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి బెంగాల్లో. మనకి బెంగాల్ ప్రజలు భయపడేది కూడా ఆ విషయంలోనే. ఒకవేళ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు ఎలక్షన్ గవర్నమెంట్ రాకముందే ఎస్ఐఆర్ తోటి బంగ్లాదేశ్ కొన్ని ఓట్లను డిలీట్ చేశారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడైతే ఆల్మోస్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. నాకు ఈక్వేషన్స్ తో కూడా బెంగాల్ ప్రజలు కొంచెం ఎదురు చూస్తున్నారు. ఫిల్టర్ అవ్వడం వల్ల బెంగాల్ కొంత ఉపయోగం అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్ల కొంత వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మరి బీజేపీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది బెంగాల్ ప్రజలకు, అంటే వాళ్ళకి ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తుందా చేయదని కూడా చూడాలి అక్కడ. ఎందుకంటే చేయగలుగుతుందా? ఇప్పుడు 2 ఫేజ్లు ఎన్నికలు పెట్టడం కూడా లాభసాటి అని చెప్పుకోవాలి. రెండో ఫేజ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే మహిళలకు సంబంధించినటువంటి తాయిలాలు కూడా ప్రకటించారు మోదీ గారు. అవును, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో 70-75 సీట్స్ వస్తాయి అనుకున్నాము. కానీ సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఆ వేవ్ అనేది ఇదే. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తర్వాత వెస్ట్ బెంగాల్లో బీజేపీ వేవ్ అనేది ఫామ్ అయింది. ఆ వేవ్ అనేది సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మీద బాగా పడిపోయి సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎక్కడైతే టీఎంసీ పార్టీ స్ట్రాంగ్ ఉందో, ఇప్పుడు కోల్కతా సరౌండింగ్స్, సౌత్ పరిగణాస్, నార్త్ పరిగణాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా బీజేపీ బాగా వేసి ఎక్కువ స్థానాలు అక్కడే బీజేపీ గెలవడం జరిగింది. మీరు చూస్తే ఈ రోజు రాజేష్ గారు. సో ఓవరాల్ గా ఏంటి సార్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి తీసుకుంటే ఇవాళ కేరళలో ఒకవైపు అక్కడ లెఫ్ట్ భావజాలం తగ్గిపోయింది, కమ్యూనిస్టులు పోయారు. ఇక బెంగాల్లో కమ్యూనిస్టులు అంతమైపోయింది. టీఎంసీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ అధికారం వచ్చిన తుడిచిపెట్టిపోయే పరిస్థితి. ఏంటి ఫర్దర్ గా జాతీయ రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుంది 5 స్టేట్ ఎలక్షన్స్ ఒకసారి మీ అంచనా ప్రకారం? అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ బీజేపీకి కొంత అనుకూల వాతావరణమే తీసుకొచ్చినప్పటికీ రేపు రాబోయే అప్కమింగ్ ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్ లో ఇది కొంచెం ఎఫెక్ట్ అనేది, అంటే ప్రస్తుతానికి పాజిటివ్ వాతావరణం ఉండొచ్చు. ఇప్పుడు కేరళలో లెఫ్ట్ పార్టీ, కేరళ రాజకీయాల సంప్రదాయం వేరు. ఒకసారి ఆ పార్టీని గెలిపిస్తే ఇంకోసారి ఇంకో పార్టీని గెలిపిస్తుంటారు. కానీ మొదటిసారి 10 సంవత్సరాలు ఓకే అంటే పినరాయి విజయన్ చూసిన తర్వాత ఆయన రూలింగ్ మీద కొంచెం వచ్చిన వ్యతిరేకత వల్లనే యూడిఎఫ్ ని తీసుకుని రావడం జరిగింది. ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మాత్రం తెలంగాణ మీద కొంచెం ఎఫెక్ట్, అంటే తెలంగాణలో బీజేపీ యొక్క నాయకులకు కొంచెం బూస్టప్ అనేది జరుగుతుంది. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో అవుట్ ఆఫ్ 5 స్టేట్స్ లో 3 స్టేట్స్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇక్కడ. సో ఈ ఎలక్షన్స్ తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో మాత్రం ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి ఒకవేళ ఇండియా కూటమికి ఏర్పడితే తప్ప మళ్ళొకసారి బీజేపీకి అవకాశం ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎనీవే ఈ ఎలక్షన్స్ మాత్రం మా చాణక్య స్ట్రాటజీస్ కి అయితే కొంచెం ఉత్సాహాన్ని, ఒక తమిళనాడు మినాయించి అన్ని రాష్ట్రాల్లో మేము సక్సెస్ అయినందుకైతే మేము కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఈ హ్యాపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా చాణక్య స్ట్రాటజీస్ సంబంధించినటువంటి సంస్థ ఆ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ జాతీయ స్థాయిలో అందరూ కూడా అనలైసిస్ చేశారు మొత్తం మీ రిపోర్ట్స్ ని. సో ఏంటి మీరు మంచి జోష్ మీద ఉన్నారా? అంటే తమిళనాడు కూడా వచ్చి ఉంటే ఫుల్ జోష్ ఉంటుండే. తమిళనాడు ఇక్కడ అవుట్ అయ్యాం కాబట్టి 100%
ఈ ఆనందాన్ని అయితే షేర్ చేసుకుంటున్నాం 100%. థ్యాంక్ యూ ముఖేష్ గారు. సో ఇది ఖచ్చితంగా జాతీయ రాజకీయాల మీద ఖచ్చితంగా ఐదు రాష్ట్రాల ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో.